హలో ఫ్రెండ్స్, మన హైదరాబాద్ అలాగే వైజాగ్ ఈ రెండు లొకేషన్స్లో ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ కంపెనీ నేమ్ మనం చూసుకుంటే డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీ ఉంది. ఇందులో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి పిల్లెట్ ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి క్యూసీ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్ అనే కంపెనీ ఉంది. ఇక్కడ కూడా మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లో క్యూసీ, క్యూఏ అలాగే వేర్ హౌస్ ఇంకా స్టోరీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిలో కూడా మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది, మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా. ఓకే, ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూశారంటే మీకు ఈ 3 నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, పిల్లెట్స్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఎంఫార్మసీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫైడ్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్యూసీ అనే డిపార్ట్మెంట్కి రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఈ కంపెనీ వచ్చేసి మనకి పాషమైలారం అనే ఏరియాలో అయితే లొకేటెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ప్లాట్ నంబర్ 899 TSIIC EPIP పాషమైలారం పటంచేరు సంగారెడ్డి తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది హైదరాబాద్కి అవుట్స్కట్లో కంపెనీ ఒకటే ఉంటుంది, అక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి క్యూసీ అని చెప్పి మనం మాట్లాడుకుందాం కదా, క్యూసీ డిపార్ట్మెంట్కి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎంఫార్మసీ అలాగే ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూ డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 18th, 19th అలాగే 20th 3 days పాటు మనకు రెగ్యులర్గా కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. మీకు ఏ రోజు అయితే వీలవుతుందో ఆ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెంబర్స్కి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. 9885152842 అలాగే ఇంకో నెంబర్ వచ్చేసి 9014682754 అని చెప్పి 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోండి. మనకి లొకేషన్ ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే వర్కింగ్ లొకేషన్ 2 కూడా సేమ్ లొకేషన్లోనే ఇస్తున్నారు. ఆ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 18th, 19th అలాగే 20th 3 daysలో ఏ రోజు అయితే వీలవుతుందో ఆ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఒకటి డిపార్ట్మెంట్లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి, చూసుకోండి, క్యూసీ మాత్రమే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, హెట్రో డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీఫార్మసీ ఇంకా బీకామ్, ఇంటర్, ఐటీఐ అలాగే డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ చేయడం కోసం 17th May రోజు మనకి హైదరాబాద్ లొకేషన్లో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఏవైతే కాజిపల్లి, బొంతపల్లి అలాగే చౌటుపల్లి అనే ఈ 3 లొకేషన్స్లో ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్లో వేకెన్సీస్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సండే రోజు 17th May రోజు మనకి మార్నింగ్ 9 o'clock నుంచి 2 o'clock వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. హెట్రో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఏదైతే కార్పొరేట్ ఆఫీస్ ఉంటుందో సనత్ నగర్లో ఆ లొకేషన్లో మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, హైదరాబాద్కి దగ్గరలో ఏదైతే కాజిపల్లి, బొంతపల్లి అలాగే చౌటుపల్లి అనే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో మనకి ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఏ డిపార్ట్మెంట్కి ఏ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారో అన్న డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనం స్క్రోల్ చేసామంటే నోటిఫికేషన్ ఇమేజ్ వస్తుంది. ఈ ఇమేజ్లో అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్కి వచ్చేసి బీఎస్సీ అలాగే బీకామ్ ఇంకా బీఫార్మసీ అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే క్వాలిటీ అంటే క్యూసీ అలాగే క్యూఏ ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో వస్తాయి. ఈ డిపార్ట్మెంట్స్కి వచ్చేసి ఎవరైతే ఎంఎస్సీ క్వాలిఫైడ్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంఎస్సీలో వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీలో మీరు పాస్అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనమాట. ఇంజనీరింగ్ అన్న మెయింటెనెన్స్ అన్న 2 ఒకటి డిపార్ట్మెంట్స్. ఓకే, దీనికి వచ్చేసి ఐటీఐ అలాగే డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ అనే ట్రేడ్లో మీరు కంప్లీట్ అయితే చేసి ఉండాలి. లేదంటే డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అనే స్ట్రీమ్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేశారంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే మనకి పాస్అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24 అలాగే 25 లాస్ట్ 3 yearsలో పాస్అవుట్ అయిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అదొకటి చూసుకోండి. అలాగే ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 18 నుంచి 26 years మధ్యలో ఎవరైతే ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఈ ఏజ్ లిమిట్ అలాగే పాస్అవుట్ ఇయర్స్ చూసుకొని
విత్ ఇన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు ఉన్నారు అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ వచ్చేసి పిఎఫ్, ఈఎస్ఐ అలాగే మెడికల్ ఇన్సూరెన్స్, దాంతోపాటు సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఈ హెట్రో కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళకి ఫ్రీగా అకామిడేషన్, అంటే సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇస్తారు, దాంతోపాటు ఫ్రీగా మీకు అకామిడేషన్ అంటే రూము అలాగే హాస్టల్ ఫెసిలిటీ కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది చూసుకోండి. ఎవరైతే ఇంటర్మీడియట్ మీద ఈ కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ చేసే విధంగా కూడా మనకి కంపెనీ సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ చేసిన తర్వాత జాబ్ చేస్తూ ఎవరైతే డిగ్రీ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు జాబ్ చేస్తూనే. ఓకే, ఇది కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ అనమాట. మనకి మరోసారి చెప్తాను చూడండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హెట్రో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో సనత్ నగర్లో ఆ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి 7th May రోజు. ఓకే, ఈ మనకి క్వాలిటీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్కి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. క్యూసీ లేదా క్యూఏ డిపార్ట్మెంట్స్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీరు క్వాలిటీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి 2 డిపార్ట్మెంట్స్ కూడా క్వాలిటీ డిపార్ట్మెంట్స్ కిందకి వస్తాయి, క్యూఏ అలాగే క్యూసీ డిపార్ట్మెంట్స్. ఓకే, ఇది హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెక్కన్ పైన్ కెమికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం 17th May రోజు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. దీనికి వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీటెక్ కెమికల్ ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉండి మీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ట్రైనీ కెమిస్ట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని పొజిషన్ చేంజ్ కూడా చేయడం అయితే జరుగుతుంది. 1 to 10 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ అయితే లేదు. మనకి జాబ్ లొకేషన్ చూసుకుంటే కేశవరం, పాయకరావుపేట, అనకపల్లి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లొకేషన్లో మనకి జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ మాత్రం ఎస్వీఎల్ కార్పొరేట్ సర్వీస్, శ్రీరామ్ పార్లర్ బ్యాక్ సైడ్ 3rd left 58th ward, సచివాలయం 1st floor, కొమరంపాలెం, వైజాగ్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లొకేషన్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. వైజాగ్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి వర్కింగ్ లొకేషన్ మాత్రం కేశవరం, పాయకరావుపేట అనే ఏరియాలో వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 8886603271 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ఓకే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 17th May రోజు ఈ ఎస్వీఎల్ కార్పొరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో వైజాగ్లో అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.